కార్తీక దీపం సీరియల్ ఆగస్టు 7వ ఎపిసోడ్లో ట్విస్ట్ మామూలుగా లేదు. జ్యోష్నకు ఆస్తి దక్కనివ్వను అని పారిజాతం అంటుంది. అసలేం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. నేను సూరజ్ని పెళ్లి చేసుకోను అంటుంది జ్యోష్న. అయితే నా నిర్ణయం కూడా నేను తీసుకుంటాను. ఈ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నీకు దక్కనివ్వను అంటుంది పారిజాతం. జ్యోష్న మైండ్ బ్లాక్ అవుతుంది. ఏం చేస్తావు అని జ్యోష్న అంటే, నువ్వు సుమిత్ర కూతురు కాదని అందరికీ చెప్పేస్తాను. దీప అసలైన కూతురు అని, నేనే బిడ్డను మార్చేశానని చెప్పేస్తాను. ఇది నీకు కూడా తెలుసంటాను అని పారిజాతం ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. నేను దేనికోసమైతే ఏ లక్ష్యం గురించి ఆలోచించి నిన్ను మార్చానో అది జరగనప్పుడు ఇంకెందుకు నేనేమైపోయినా పర్వాలేదు అంటుంది. నా జీవితం నాశనం అవుతుందని జ్యోష్న అంటే, ఇప్పుడు నువ్వు చేసుకుంటుంది కూడా అదే కదా. నీ అహంకారం, పొగరు అన్నీ పక్కన పెట్టి సూరజ్తో పెళ్ళికి ఒప్పుకో. వాడొస్తాడు. నీకు పెళ్ళి ఇష్టమేనా అని అందరూ అడుగుతారు. అవును అని ఒప్పుకో. వద్దని ఏదైనా సాకు చెప్తే అక్కడే దాసు కూతురు అని చెప్పేస్తానని పారు అంటుంది. కట్ చేస్తే సూరజ్ వస్తాడు. అయితే సూరజ్ మరో ట్విస్ట్ ఇస్తాడు. జ్యోష్న మనసులో కార్తీకే ఉన్నాడు, అదే నిజం. నేను తనని బలవంతంగా పెళ్లి చేసుకోనని సూరజ్ అంటాడు. పెద్దవాళ్ళు చెప్పేది వినాలని కార్తీక్ అన్నా సరే, సారీ బ్రదర్, జ్యోష్న మిమ్మల్ని మర్చిపోదు అంటాడు సూరజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.